వినాయక చవితి సౌండ్ పొల్యూషన్ పైన బీజేపీ ఎంపీ బండి సంజయ్ రెచ్చగొట్టే కామెంట్ చేశాడు. వారు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కఠిన నిబంధనలు పెట్టారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంది? ఈ బీజేపీ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి కామ్రేడ్ అని ఒక కామెంట్ రాశారు. వినాయక చవితికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు పాల్గొని వాళ్ళ భక్తి వాటిని అంతా కూడా పూజలు చేసుకోవడం, వాళ్ళ భక్తిలో భాగంగా జరిగే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేటట్టుగా చర్యలు ప్రభుత్వం నుంచి కూడా అలాంటి సహకారం ఉండాల్సిందే. ఎందుకంటే ప్రజల విశ్వాసంతో జరుగుతున్నటువంటి పండుగలు అవి, ఏ పండుగ అయినా సరే. కానీ దాని పట్ల బీజేపీకి సంబంధించినటువంటిది దాన్ని ఒక రాజకీయాల్లోకి ఆ అంశాన్ని తీసుకొచ్చి, లేదా ప్రభుత్వ యంత్రాంగంలోకి ఆ సమస్యను తీసుకొచ్చి మతాల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ కార్యక్రమానికి బండి సంజయ్ గాని బీజేపీ నాయకులు నిరంతరం పూనుకుంటారు. ప్రతి అంశంలో సౌండ్ పొల్యూషన్ తగ్గించాలంటే ఇక్కడ ఎందుకు తగ్గించాలా, అక్కడ ఎందుకు చేస్తలేరు అని చెప్పి మతాల మధ్య వైరుధ్యం సృష్టిస్తారు. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి దగ్గర చెప్పినవే ప్రతిపక్షం ఉన్న దగ్గర చెప్పరు. ఇదంతా కూడా చిత్తశుద్ధి, నిజాయితీ లేని అవకాశవాదంతో మతోన్మాద రాజకీయాల్లో భాగంగా చేసేటటువంటి పని. అందులో బండి సంజయ్ మొదటివాడు. తెలంగాణలో ఏ చిన్న సమస్య జరిగినా అది మతం కోణంలోనే చూడడం జరుగుతుంది. మత ఘర్షణలకు ఏం అవకాశం ఉందని చూడడం తప్ప బండి సంజయ్కి ప్రజలు పట్టదు, ప్రజల సమస్యలు పట్టవు. అట్లాగే మత సామరస్యానికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి, మత ఆందోళనలకు కారణమయ్యేటటువంటి వ్యక్తి అతను. అంతకంటే అతని ద్వారా కొత్తగా ఆలోచించేది ఏముండదు. కానీ ప్రజలే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మతోన్మాద భావాలకు వ్యతిరేకంగా నిలబడుతూ ఎవరి పండుగలు వాళ్ళు వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా పండుగలను జరుపుకునేటటువంటి అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించాలా, ఆటంకాలు లేకుండా. అదే సందర్భంలో వాటిలో మతోన్మాద భావాలు జొప్పించబడేటటువంటి ఈ భావాలను వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఒంటరిగానే వెళ్తున్నారా? ఒకవేళ మీరు పోటీ చేయకుంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఇలాంటి అంశాలు 2-3 కామెంట్లు వచ్చాయండి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రభుత్వం స్పష్టం చేయాల్సింది ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటివరకు ఆగినటువంటి కారణం 42% రిజర్వేషన్స్, అట్లాగే అది 9th షెడ్యూల్లో పెట్టాలన్నది. వీటిని 42% రిజర్వేషన్స్ కానీ 9th షెడ్యూల్లో పెట్టాలి బీసీలకు అనేటటువంటి అంశం మీద సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. దాని మీద ఆందోళనలు కూడా చేస్తుంది. ఇప్పుడు బీజేపీ అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో శాసనసభలో ప్రకటించబోతుంది. దాన్ని బట్టి సిపిఎం పార్టీ కూడా ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది చూస్తాం. ఇది మొదటిది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పార్టీ సొంతగా వెళ్ళాలనా లేకపోతే ఇతరులతో కలిసి వెళ్ళాలనా అనేటటువంటి విషయం చూసినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహించిన దగ్గర, మాకు పార్టీ బలంగా ఉన్నటువంటి దగ్గర మేము సొంతగానే పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతిలోనే మా శ్రేణులందరూ కూడా స్థానిక సమస్యల మీద పనిచేస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ ఎన్నికల్లో కూడా పోటీకి సన్నద్ధం అవుతున్నారు. డబ్బు, మద్యం, మాయమాటలు, అనేక ప్రలోభాలు ప్రజల మీద ఉంటాయని తెలుసు. అవన్నీ మేము చేయలేమని కూడా తెలుసు. అలాంటి స్థితిని కూడా ప్రజల్లో అలాంటి స్థితిని నెలకొల్పి వాళ్ళు ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ప్రయత్నం బూర్జువా పార్టీలన్నీ చేస్తాయి. అయినా సరే మేము ప్రజల తరఫున పోరాడుతూ మాకుండేటటువంటి బలాన్ని ప్రదర్శించేటట్టుగా మేము ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటిది భావిస్తున్నాం. అదే సందర్భంలో ఎక్కడైనా బీజేపీ మతోన్మాద భావాలతో ఉండేటటువంటి పరిస్థితి మేము పోటీ చేయనటువంటి దగ్గర తప్పకుండా బీజేపీని ఓడించేటటువంటిది మా రాజకీయ విధానం. అది బీజేపీ మతోన్మాద రాజకీయాలు సృష్టించేటటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ అది ఎంపీకి పోటీ చేసినా, ఎమ్మెల్యేకి చేసినా, ఎమ్మెల్సీ చేసినా, సర్పంచ్ చేసినా, వార్డు మెంబర్ చేసినా, ఏ రూపంలో చేసినా దాన్ని ఓడించడం అనేటటువంటిదే మాకున్న శక్తి మేరకు ఆ ప్రయత్నం చేస్తాం. ఓడించేటటువంటి లౌకిక పార్టీలకు ఓట్లేస్తాం మేము పోటీ చేయనటువంటి దగ్గర. అందుకే సొంతగా సన్నద్ధం అవుతున్నాం. అలాంటి మతోన్మాదాన్ని వ్యతిరేకించేటటువంటి దగ్గర లౌకిక శక్తులకి వేసి గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఈ సర్దుబాటు ఈ విషయాలంతా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఏ వైఖరి తీసుకోవాలనేది పార్టీగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 2 కమ్యూనిస్టు పార్టీలు ఒకటై ప్రజలకు మేలు జరుగుతుంది. కమ్యూనిస్టు పార్టీలు ఏకమైతే దానిపైన మీ పార్టీ వైఖరి ఏంటి? ఏం జరుగుతుంది? కమ్యూనిస్టు పార్టీలందరూ కూడా ఇప్పుడు బీజేపీ లాంటి ఒక ప్రమాదకర మతోన్మాద పార్టీ, రాజ్యాంగ హక్కులకే భిన్నమైనటువంటి పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వాటిని వ్యతిరేకించగలిగినటువంటి సైద్ధాంతిక స్థితి గాని, అటువంటి చిత్తశుద్ధితో
ఆ రకంగా దాన్ని వ్యతిరేకంగా నిలబడేటటువంటి పార్టీలుగా చూసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలే, సిపిఎం, సిపిఐ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలే ముఖ్యం. కాబట్టి ప్రజల్లో తప్పకుండా కమ్యూనిస్టులంతా కూడా బలపడాలా, ఐక్యం కావాలా, దాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తిగా ఎదగాలనేటటువంటి ఆకాంక్ష ఉంది. అది సరైనటువంటిది. మేము మా పార్టీకి కూడా భావిస్తున్నాం. వామపక్షాలంతా కలిసి ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలంతా కలిసి ఐక్యం కై ఒకే పార్టీగా ఏర్పడడం అనేటటువంటిది ఒక భాగం. అది ప్రస్తుతానికి అందరూ కూడా సైద్ధాంతికంగా అందరు కలిసి ఒకే లైన్ లోకి రావడం అనేటటువంటిది తక్షణం సాధ్యమయ్యే అవకాశంగా ఉండదు. భవిష్యత్తులో అలాంటిది కావాలనేటటువంటిది మా విధానం కూడా. అదే సందర్భంలో పార్టీలంతా ఒకటయ్యేంత వరకు విడివిడిగా ఉండడం అనేది కాకుండా వామపక్షాలంతా కూడా ఐక్యంగా ఉండి ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆ రకమైనటువంటి ప్రజలకు అండగా నిలబడేటటువంటి పద్ధతిని అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగా చేసి పోరాడాలని మేము భావిస్తున్నాం. మన తెలంగాణ వరకు ఇప్పటికీ 9-10 కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యంగానే ఉన్నాయి, ఐక్యంగానే పనిచేస్తున్నాయి. సిపిఎం, సిపిఐ ముఖ్యంగా కలిసి మిగతా పార్టీలతో కూడా కలిసి అలాంటి పద్ధతుల్లో తెలంగాణలో ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. తప్పకుండా ఇలాంటి ఐక్య ఉద్యమాలు కొనసాగడంలో భాగంగానే భవిష్యత్తులో అలాంటి ఐక్యత కూడా సాధించే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాం.